ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకి ఏప్రిల్ 29, 2025 రోజున తెలుగు న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎంట్రన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావటం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో ఏవేవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టుల గురించి మనం ఒక్కొక్క పోస్ట్ గురించి మనం వివరంగా ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ మంగళగిరి నుంచి మనకి 50 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి 7 పోస్టులు, అడిషనల్ ప్రొఫెసర్కి సంబంధించి 3 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించి 8 పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి 32 పోస్టులకు గాను మొత్తం 50 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండి, ఎంఎస్, డిఎం, ఎంఫిల్, ఎంఎస్సి, ఎంసీహెచ్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మే 25 అనేది ఇవ్వటం జరిగింది. దరఖాస్తు ఫీజు వచ్చేసరికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 3,100 రూపాయల చొప్పున అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉమెన్ కేటగిరీ ఉంటారో వాళ్ళకి 2,100 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మిగతా వివరాలకు మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇచ్చారు. సో ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనం మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే కర్ణాటక కలబురగిలోని ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ బేసిస్న 37 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దీనికి ఇంటర్వ్యూలు అనేది కూడాను కండక్ట్ చేస్తున్నారనమాట. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే అనాటమీకి సంబంధించి 3 పోస్టులు, బయోకెమిస్ట్రీకి సంబంధించి 3, మైక్రోబయాలజీకి సంబంధించి 4, జనరల్ మెడిసిన్కి సంబంధించి 2, ఫిజియాలజీకి సంబంధించి 2 పోస్టులు, ఫార్మకాలజీకి సంబంధించి 2 పోస్టులు, ఫోరెన్సిక్ మెడిసిన్కి సంబంధించి 1 పోస్టు, జనరల్ సర్జరీ గురించి 2 పోస్టులు, ఆర్థోపెడిక్స్ సంబంధించి 1 పోస్టు, అనెస్థియాలజీకి సంబంధించి 1 పోస్టు, రేడియో డయాగ్నోసిస్ సంబంధించి 5 పోస్టులు, మొత్తం 37 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి ఇంకా ఐసీయూలో ఎంఐసీయూ మెడికల్, ఐసీసీయూ మెడికల్ 3 ఇలాగా ఎమర్జెన్సీ మెడిసిన్ మొత్తం ఇందులో మనకి 8 పోస్టులు ఉన్నాయి. ఇలాగా 37 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పీజీ డిగ్రీ అనేది ఎండి, ఎంఎస్, డిఎన్బిలో అనేది చేసి ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 1,36,483 రూపాయల చొప్పున అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉండబోతుంది. వీరి యొక్క వయసు వచ్చేసరికి ఇంటర్వ్యూ తేదీ నాటికి 44 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. ఇంటర్వ్యూ తేదీ కూడా ఇక్కడ ఇచ్చారు. మే 7వ తారీఖు అనేది ఇంటర్వ్యూ డేట్ అనమాట. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది ఏంటనేది కూడా మనకి ఇక్కడ అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇవాళ అంటే ఏప్రిల్ 29 తోటి అప్లికేషన్ డేట్స్ ఏవైతే క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. ఇందులో మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ పీజీఈటీఏ 2025 సంవత్సరానికి గాను ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ డేట్ అనేది ఇవాళతోటి క్లోజ్ అయిపోతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎంట్రన్స్కి అప్లై చేసుకోవడానికి ఇవాళే చివరి తేదీ. దీని తర్వాత హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్లో మనకి కాంట్రాక్ట్ బేసిస్న 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులు ఏంటంటే సైకాలజిస్ట్ ఆర్ కౌన్సిలర్, కన్సల్టెంట్, రీసెర్చ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులు. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హతలు ఇవన్నీ కూడాను మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలంటే మనం ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మే 31 అనేది ఇచ్చారనమాట. దీని తర్వాత ఢిల్లీలోని బ్రిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీలో స్టాఫ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం 11 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ పోస్టులు ఏంటంటే స్టాఫ్ సైంటిస్ట్ 2, 4 సంబంధించినటువంటి పోస్టులు అనమాట. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మే 26 అనేది ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మిగతా వివరాలను తెలుసుకోవచ్చు.
సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.